तीखी बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए। सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की ఫ్యామిలీ के लोग దేశ సరిహద్దులను రక్షించుకోవడానికి ఢిల్లీతో వీళ్ళు పోరాడారట, కాబూల్తో పోరాడారంట, కాబూల్లో కొట్టాడారట, కందహార్లో పోరాడారట. అరే మీది పోరాటం కాదురా ఉగ్రవాదం, మీది పోరాటం కాదు ఉగ్రవాదం అని చెప్పి ప్రపంచ దేశాలు ఎన్నిసార్లు చెప్పినా మీకు చెవికెక్కదారా? ఎందుకంత గొంతు చించుకుంటారు? మీకంత గొంతు చించుకునే అవసరం ఏర్పడితే ముందుగా మీ ప్రజలకి ఇంత బువ్వ పెట్టండి, ఆ తర్వాత గొంతు చించుకుంటారు, లేకపోతే మీ గొంతులో కోసుకుంటారు, మీ కర్మ మీరు పడండి. ఎందుకంటే మీకు ఆ విద్య కదా వచ్చింది, మనుషుల్ని చంపడం, మనుషుల మీద పడి పీక్కు తినడం. ఇదే కదా మీరు నేర్చుకుంది, మీకు నేర్పుతోంది మీ దేశం, మీ పాకిస్తాన్ దేశం. నోరుందని చెప్పి వాగడం అంతే కదా, అడుక్కోవడానికి ఒక జోళ్ళు పట్టుకొని వెళ్ళి దేశాల మీద పడడం, ఆ పడేడిస్తే వాళ్ళు ఎంత ఒక బిచ్చ వేస్తారు, ఆ బిచ్చాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీరు మీ కత్తులకి పదును పెడుతూ ఉంటారు. ఏం బతుకులరా మీవి? మనుషులేనారా మీరు? అసలు ఉగ్రవాదమా? రండిరా పోటీ పడదామంటే దేంట్లో? మీ ఉగ్రవాదంతో పోటీ పడడానికి ప్రపంచాలు ఏవి సిద్ధంగా లేవు. అందులో భారత్ అసలు పట్టించుకున్న విషయాన్ని. డెవలప్మెంట్లో పోటీ పడదామంటే రారు మీరు. ముందుకు వెళ్దాం రండి పోటీ పడదామంటే రారు మీరు. ఉగ్రవాదులను ఏం చేస్తారా? ఉగ్రవాదులను పెంచి పోషించి ఏం చేస్తారు? గట్టిగా భారత్ గట్టిగా ఉమ్మితే చాలు ఆ ప్రవాహానికి కొట్టుకుపోయే దేశం రా మీది. మొత్తంగా మీ వాళ్ళందరినీ అన్నం పక్కన పెడితే కనుక మొన్నటికి మన 1000 కోట్లు ఏం చేశారా మీరు? మన వర్షాలు పడితే ఏం చేశారా మీరు? దీని గురించి మాట్లాడరు. ఇప్పుడు నిన్న మ్యాచ్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో షోయిబ్ అఖ్తర్ వాగుతాడు. ఏంటది? గొడవలేంట్రా? అఖ్తర్ గారికి గొడవలేనట, ఆటేనట. అసలు దేశం మధ్య గొడవలేంట్రా? పిచ్చ వెధవల్లారా. కలిసికట్టుగా ప్రపంచాన్ని ముందు నడిపించాల్సింది పోయి మీరు కదా ఉగ్రవాదాన్ని జొప్పిస్తోంది, మీరు కదా ఉగ్రవాదాన్ని మొత్తం కూకటి వేళ్లతో పెకిలించి వేసేదని చెప్పి చేసే ప్రయత్నాలకి అడ్డుకట్ట వేస్తోంది. మీరు కదా, మీ దేశస్తులే కదా, మీ మంత్రులే కదా ఒప్పుకుంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని చెప్పి. ఇప్పుడు మాట్లాడరే? ఏ చెవులైతే ఇక్కడ భారతదేశంలో ఉండి పాకిస్తాన్కి సపోర్ట్గా నిలిచాయో ఆ 2 చెవులకు తుప్పు పట్టి ఉన్న చెవులు ఇప్పుడు వదిలాయా? తుప్పు వదిలిందా? విన్నారా? వాడే ఒప్పుకున్నాడు భారత్ దాడి చేసిందని చెప్పి. దరిద్రం ఏంటంటే మన భారతదేశానికి సంబంధించి మన దేశంలో ఉండి మన దేశానికి వెండిపోటు పొడిచే దరిద్ర దిక్కుమాలిన జనాలు ఇంకా ఉండడం దౌర్భాగ్యం. కోర్స్ మనలో మనకి ఎన్నైనా ఉండొచ్చు, ఆ వెధవలు ఎవరైనా ఉంటారు కదా, మన దేశంలో ఉండి మన దేశానికే వెన్నుపోటు పొడవాలి, మన దేశ సైన్యాన్ని ప్రశ్నించే దుర్మార్గులు ఉంటారు కదా, వాళ్ళకి ఈ బయట వినిపించండి. ఎందుకంటే మన వాళ్ళు చెప్పిన వినని దౌర్భాగ్యులు ఇంకా వాళ్ళు. అటువంటి వాళ్ళ చెవులు తుప్పు వదిలేలా ఈ బయటని వినిపించండి. వాడు గొంతు చించుకుంటున్నాడు. ఇక్కడ ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పాకిస్తాన్పై భారత ఆర్మీ ఇంకా దాడులు చేయాలనే ప్రశ్న ముందుంచింది. ఆటి ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. మధు, ఈరోజు వీడింత గొంతు చించుకొని అరవడానికి కారణం ఏంటి? అంటే మళ్ళీ వాళ్ళు అక్కడ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మళ్ళీ దాడులకు మేము దిగుతాం అని చెప్పి హెచ్చరికల కింద భావించాలా? ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే భారత్ కూడా ప్రతి దాడులకు ఇప్పటికే సిద్ధంగా ఉన్న పరిస్థితి, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పూర్తి అవ్వలేదంటూ స్వయం భారత ప్రధాని చెప్పుకొచ్చిన పరిస్థితి ఉందిగా. ఆల్ రైట్, మధు లైన్ డిస్కనెక్ట్ అయింది. మరి కాసేపట్లో మధుని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ సింధూర్ పై జైషే కమాండర్ ఇలియాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి నిజమేనంటూ చెప్పుకొచ్చాడు ఇతగాడు. ఉగ్రవాదాన్ని స్వీకరించి దేశ సరిహద్దులను రక్షించుకునేందుకట వీళ్ళు ఢిల్లీలోని, కాబూల్లోని, కందహార్లో పోరాడమంటూ ఈ మసూద్ ఇలియాస్ కశ్మీరీ వీడి పేరులో ఉంది. వీడి పేరులో ఉన్న కశ్మీరీ, వీడు నిజంగా కశ్మీరీయేనా? అరే నువ్వు నిజంగా కశ్మీరీవేనా? ఒక ప్రాంతానికి చెందినవాడు ప్రాంత అభివృద్ధిని కోరుకోవాలి, నువ్వేంట్రా ప్రపంచ నాశనాన్ని కోరుకుంటున్నావు? ఏం ముఖం పెట్టుకొని బయలుదేరుతున్నారా మీరు?
ఈ క్రమంలో ఒక్కసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. అతగాడు మాట్లాడింది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడిన తర్వాత భారత ఆర్మీ చూపించిన ఆ విజువల్స్ని ఇటు పాకిస్తాన్ కనీసం ఒక్క ఎగ్జాంపుల్ చూపించలేకపోయింది. మేము దాడి చేస్తాం మేము గెలిచేసాం చెప్పి విర్రవీగిపోతూ ఇటు ప్రపంచం ముందు జోకర్గా మారిపోయిన మీ ప్రధాని అడగరా, రేయ్ ఇలియాస్ మీ ప్రధాని అడుగు, మీ ప్రధానికి చెప్పు, అరే ఇడియట్, అరే వెధవా, మనం గెలవలేదురా, మనం ఓడిపోయాంరా, మనం సిగ్గుతో తలదించుకోవాలరా. మీ సోకాల్డ్ వాడు ఉన్నాడు కదా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ ఉన్నాడు కదా, వాడికి చూపించు, అరే పనికి మళ్ళా ఎదవా, మనమే గెలవలేదురా, జైషే మహమ్మద్ వాడి స్థావరాన్ని కొట్టారు, వాడి కుటుంబం చచ్చింది, వాడి కుటుంబంలో కొంతమందిని చంపేశారు అని చెప్పి వాడికి చెప్పు, తెలుస్తుంది. ఇంకా వాళ్ళు నిద్రలో ఉన్నట్టున్నారు, కాస్త మొహం మీద నీళ్లు కొట్టి లేపు. ఇన్నాళ్ళు ఎక్కడున్నారు గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎక్కడున్నా కూకటి వేళ్లతో పెక్కడించి వేస్తుంది మీ ఉగ్రవాదాన్ని. ఇటు భారత్ వైపు ఇంకొకసారి చూడాలంటే భయపడేలా చేస్తుంది భారత్. వాడేవాడు చూసారా, వాడు హావభావాలు చూడండి. ఎడం చేత్తో ఊపేస్తున్నాడు, ఎడం చేత్తో ఊపేస్తూ ఏదో ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తున్నప్పుడు ఏదో మాట్లాడే సందర్భంలో ఒక్కసారిగా దాని ఏమంటారు ఆ ఫియర్స్ స్పీచ్ ఉంటుంది కదా, చూస్తున్నారు. మళ్ళీ వాడికి ఎంత భయం అంటే చుట్టూతా మళ్ళీ అదే ఉగ్రవాదులు కాపలా వాడి బతుకలా తయారైంది ఆఖరికి వాడిది. భయపడిపోతూ మేకపోతు గాంభీర్యం. అరే ఒక పక్క భయపడి సస్తున్నారు మీరు, మీకు మేకపోతు గాంభీర్యాలు ఎందుకురా? ఈ బైట్ నిజంగా ఈరోజు భారతదేశంలో ఉండి భారతదేశం చెబుతున్న మాటని వినని వాళ్ళకి వినిపించాల్సిన సమయం ఇది. ఎందుకంటే బహుశా ఇది చాలా చిన్న బైట్ అయి ఉండొచ్చు, కానీ చాలా కాంక్రీట్ బైట్ ఇది. నేను ఎందుకు అంత మాట అంటున్నానంటే, ఇంతవరకు భారత సైన్యం ఇదిగో మేము దాడి చేశాం, ఇక్కడ దాడి చేశాం, ఇంత ఢీకొట్టామని చెప్పి తమ పరాక్రమాన్ని చూపించిన రోజు కూడా దరిద్రం ఏంటంటే మీరు కొట్టారా, నిజమేనా, ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తారు కదా, అది దౌర్భాగ్యం అంటే. అలాంటి దౌర్భాగ్యాలు ఎవరైనా ఉంటే ఈ బయట వినండి. ఇప్పుడు కూడా నమ్మకపోతే మీ కర్మ, మిమ్మల్ని ఎవడు బాగు చేయడు ఈ ప్రపంచంలో. మీకు అంతగా భారతదేశం మీద వ్యతిరేకత మీకు కడుపులో రగిలిపోతూ ఉంటే బయలుదేరండి ఇక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకొని. ఎందుకంటే మీకు ఈ దేశం అవసరం లేదు కదా. ఈ దేశాన్ని నమ్మరు, ఈ దేశ సైన్యాన్ని నమ్మరు, ఈ దేశ ప్రభుత్వాన్ని మీరు నమ్మరు. అలాంటప్పటికి మీకు ఇక్కడ ఎందుకు, ఇక్కడ గాలి ఎందుకు, ఇక్కడ నీరెందుకు, ఇక్కడ నేలెందుకు, ఇక్కడ తిండెందుకురా మీకు, ఇక్కడ ఉప్పు ఎందుకురా మీకు? పోండి, ఆ పాకిస్తాన్ పోండి. మీరు కూడా పాకిస్తాన్లో పోయి ఆ వరదలకు కొట్టుకుపోయి సింధులో ప్రజలు మాకు వద్దంటున్నారు కదా, బలూచిస్తాన్ ప్రజలు మీరు దూరం వెళ్ళిపోతా ఉంటున్నారు కదా, అక్కడ పైన చూసుకున్న ప్రాంతం గిల్గిత్ బాల్తిస్తాన్ వాళ్ళు కూడా మాకు వద్దంటున్నారు కదా, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజలు కూడా మీరు వద్దంటున్నారు కదా, అక్కడ పంజాబ్ ఒకటి మిగిలినట్టు ఉంది, రేపో మాపో అది కూడా ముక్కలైపోతుందేమో, అక్కడికి వెళ్ళిపోండి అంతా కూడా. ఈ నేపథ్యంలో ఒక్కసారి వాడు ఏమంటున్నాడో చూద్దాం. ఈ జైషే మహమ్మద్కి సంబంధించి కీలకమైన నేత జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ వీడిని అంగీకరించడం జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జైషే కమాండర్ ఇలియాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి నిజమేనంటూ చెప్పుకొచ్చాడు. పాక్ ఉగ్రవాదులను భారత్ ఆర్మీ ఊచకోత కోస్తుందంటూ భయపడిపోతూ చెప్తున్న సందర్భం. వాడు గొంతు చించేసుకుంటున్నాడు. ఇండియన్ ఆర్మీని చూస్తే భయం వేస్తుంది అంటున్నాడు. దాడిలో మసూద్ కుటుంబం చచ్చిపోయింది, మసూద్ కుటుంబాన్ని లేపేశారు అంటూ వాడి మాటలోనే చెప్తూ ఉంటే బహుశా ఎవరికైనా ఇంకా తుప్పు పట్టుంటే చెవుల్లో ఇటు పాకిస్తాన్ని ఇంకా ప్రేమిస్తున్న ఆ దౌర్భాగ్యాలు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను అంటున్న మాట కాదది, ఏకంగా జైషే కమాండర్ అంటున్న మాట. బహుశా ఈ మాట పాకిస్తాన్ క్రికెటర్లకు కూడా ఇవ్వాలేమో, మాజీ క్రికెటర్లకి. ఇంకా ఈ ప్రస్తుత క్రికెటర్లు రియాక్ట్ కాలేదు, ఒకవేళ రియాక్ట్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వచ్చు. మాజీ క్రికెటర్లు ఒక్కొక్కడు పేట్రెగిపోతున్నారు. భారతదేశం సిగ్గుతో తలదించుకోవాలి. ఎవడ్రా తలదించుకునేది, తలలో తెగ్గోసిన రకం మేము అలాంటి విషయాలకు వస్తాయి. చూడు, ఈరోజు మీ జైషే కమాండర్ చెప్తున్నాడు, ఏదో శుద్ధపోసలుగా మాట్లాడారుగా ఆ టైంలో, ఆపరేషన్ టైంలో. ఇప్పుడు మాట్లాడండి.
ఏ నాలుక మాట్లాడుతుందో చూద్దాం. ఒకవేళ అలా మాట్లాడితే అది నాలుక కాదు రే, అది నాలుక కాదు, ఇంకోటి ఏదో అవుతుంది. అప్పుడు ఎందుకు ఇంత గాఢతతో మాట్లాడాల్సి వస్తుందంటే, షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే, క్రికెట్ మ్యాచ్లో షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే టీవీ ఛానళ్ళలో కూర్చొని నోటుకొచ్చినట్టు వాగుతూ పేట్రెగిపోతూ ప్రపంచ దేశాల మీద భారత్ను ఇంకొకసారి భారత్పై అపవాదు వేయాలని ప్రయత్నం చేస్తున్న ఆ దరిద్ర దిక్కుమాల దేశానికి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, క్రికెటర్లు కావచ్చు, మాజీ క్రికెటర్లు కావచ్చు, ఎవరికైనా ఒకటే సమాధానం, రేయ్ మీరు వాగుతారు, మేము చేస్తాం. మీకు ఒక్క విషయం మాత్రం గ్యారంటీ చెప్తాను రా, అరిచే కుక్క మొరగదు, మొరిగే కుక్క అరవదు. ఏదో అంటారు కదా, కరిచే కుక్క అరవదు, అరిచే కుక్క అరవదు అని చెప్పి, అదేరా మీకు. కానీ ఒక్క విషయం మాత్రం కన్ఫామ్ రావు మీకు విషయంలో మాత్రం, ఇప్పుడు మళ్ళీ మీరు రీబిల్డ్ చేస్తున్నారు, జైషే స్థావరాన్ని మళ్ళీ తిరిగి నిర్మించుకుంటున్నారు కదా. 4 కోట్లు ఇచ్చింది మీ పాకిస్తాన్. భారత్ భయంతో మళ్ళీ దాన్ని నిర్మించుకుంటుంది, పునర్నిర్మించుకుంటోంది. शाहिद अफरीदी, सीधा एक ही सवाल आपसे मैं पूछना चाहता हूं, पूछो 4 करोड़ क्यों दिया जैश ए मोहम्मद को उसको रीबिल्ड करने के लिए? आपकी सरकार को हिम्मत है तो उसको पूछो, हिम्मत है तो आपकी पाकिस्तान की आर्मी चीफ को पूछो, आपने क्यों दिया आपकी सरकार ने उनको? సమాధానం లేని దేశం మీది, సిగ్గులేని దేశం మీది. అండ్ మీరారా ఇంకా వాడెవడో ఏదో పోస్టులు పెడుతున్నారు ఆ సోషల్ మీడియా ఎక్స్లో. ఎప్పుడో జరిగిన మ్యాచ్కి సంబంధించి భారత ప్రతినిధులు మ్యాచ్లో కూర్చుంటే ఆ మ్యాచ్కి సంబంధించిన విజువల్స్ని చూపించి, అరే అవి పాత విజువల్స్ రా నాయన, పాత విజువల్స్ అవి, నేనంటున్న మాట కాదు. ఎక్సే మీరు కాస్త దాంట్లో గ్రూప్ని అడిగితే ఆ డీటెయిల్స్ మొత్తం తీసి మీకు ఇచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ మీరు ఎటువంటి పిచ్చి ప్రయత్నాలు చేసినా నేను మొట్టమొదటి నుంచి అదే చెప్తోంది. మీ నేరేటివ్స్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ నేరేటివ్స్ని బిల్డ్ చేసుకోవాలంటే నరికేస్తాం, మీ నేరేటివ్స్ని అడ్డంగా నరికేస్తాం. సోషల్ మీడియాలో మీరు ఒక్కరే ఉన్నారనుకుంటున్నారా? ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉంటే దాంట్లో 150 కోట్ల మంది భారతీయులు. గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ ఆల్ 22 కోట్ల మంది మీరే నేరేటివ్స్ని బిల్డ్ చేయగలిగితే ఆ పనికి మాలిన కొంత పశ్చిమ దేశాలకు సంబంధించిన మీడియాను కూడా ఇక్కడ ప్రశ్నించే సందర్భం. క్షమించాలి, ఇటువంటి సందర్భం వస్తుంది అనుకోలేదు. మీ నేరేటివ్స్ని పట్టుకొని ఇంకా ఊగుతోంది కదా అక్కడ, వారిని ప్రశ్నించాల్సిన సందర్భం. వాళ్ళు కూడా పునరాలోచించుకోవాలి. ఇటువంటి బైట్స్ని చూపించే దమ్ముందా మీకు? ప్రపంచ దేశాలకు ఈ బైట్ని చూపించే దమ్ముందా? భారత్ని ఎల్లప్పుడూ టార్గెట్ చేసే మీకు ఈరోజు ఈ బైట్ని చూపించే ధైర్యం ఉందా? డూ యూ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆర్ గట్స్ టు షో దిస్ వీడియో టు ద వరల్డ్? ఈ అంశానికి సంబంధించి ఇంకా చర్చ జరుగుతోంది. ఇలాంటివి ఇంకా బయటకు వస్తాయి. ఎందుకంటే పాకిస్తాన్కి, మరి ముఖ్యంగా ఉగ్రవాదులకి మద్దతుగా మీరు ర్యాలీలు చేస్తుంది ప్రపంచం మర్చిపోదురారై, ప్రపంచం మర్చిపోదు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ అంత్యక్రియలో పాల్గొంటారు, వాళ్ళ అంతిమయాత్రలో పాల్గొంటారు, ఆ తర్వాత ర్యాలీలు తీస్తారు. ఇవి నీకు కనిపించవా మిస్టర్ షహబాజ్ షరీఫ్? కాంట్ యూ సీ దిస్ విజువల్స్ ఆర్ కాంట్ యూ సీ మిస్టర్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్? ఒక్కసారి వాడేమంటున్నాడు చూద్దాం, మాత్రం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రక్తం మరిగిపోతూ ఉంటుంది ఇటువంటి బైట్లు విన్నప్పుడు. ఎందుకంటే మన మాట మనం వినం, కానీ పక్కవాడు ఎవడో చెప్తే మాత్రం ఓకే అని అనుకుంటాం. ఇది ఓకే అనుకునే సందర్భం కాదు. మన వాళ్ళు చెప్పింది నిజం. మనం వెళ్ళాం, మనం కొట్టాం, వాళ్ళ ఉగ్ర స్థావరాల మీద దాడి చేశాం. ఒక్కసారి ఇది నేనంటున్న మాట లేకపోతే మన వాళ్ళు అంటున్న మాట కదా, ఒకసారి జైషే కమాండర్ అంటున్నాడు, వాడేమంటున్నాడు చూద్దాం. ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए, सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग, बहनें और बेटे और बच्चे रेजा रेजा